సాయంకాలం వేడివేడిగా చేసుకొని తినే స్నాక్ ఐటమ్స్ లో అమ్మ ఎక్కువగా చేసే స్నాక్ ఐటమ్ వచ్చేసి అలసంద వడలండి. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఊరగాయ పచ్చడితో తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక గ్లాస్ వరకు అలసందలు తీసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని మునిగేదాకా నీళ్లు పోసేసి ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి. ఇప్పుడు ఇవి మునిగేదాకా నీళ్లు పోసుకొని ఒక 6-7 గంటల వరకు నానపెట్టుకుంటే అలసందలు అనేవి బాగా నానిపోతాయండి. వీటిని మనం మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ జార్ లోకి చిన్న అల్లం ముక్క 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసి మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసేసి టేస్ట్ కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలిపేసుకోవాలండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఈ విధంగా మీకు నచ్చిన సైజులో వడలు చేసేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా కాగుతున్న ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లోకి షిఫ్ట్ చేసేసి వడలన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలండి. 2 సైడ్లు దోరగా వేయించేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని టిష్యూ ఉన్న ప్లేట్ లోకి అయితే తీసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన అలసంద వడలు రెడీ. మీకు నచ్చిన చట్నీతో సాస్ తో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండోయ్.